నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ లోకంలో మనం ఎంత ప్రాణంగా ప్రేమించినా, ఎంత ఆలోచించినా, ఎంత చేసినా, మన కళ్ళు కప్పి మన వెనకాల చేయాల్సినవన్నీ చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. మనం ప్రాణంగా ప్రేమించే వారికి వాళ్ళు విలువివ్వరు. అప్పటికప్పుడు ఆశ చూపించే వారికి వారు అన్ని ఇచ్చేస్తుంటారు. ప్రాణంగా ప్రేమించే వాడికి ఎప్పుడు శూన్యం మిగులుతుంది, మోసం చేసేవాడికి అన్ని మిగులుతాయి, అన్ని దొరుకుతాయి వాడికి. కానీ ఆయన మాత్రం నీకోసం ప్రాణం పెట్టాడు. ఆయన నిన్ను ప్రాణం పెట్టమని మాత్రమే అడగట్లా, అందరికంటే ఎక్కువ నన్ను ప్రేమించు అంటున్నాడు. అంతే, మనం ఆ ఒక్కటి చేయట్లేదు. మీరు ఎన్నిసార్లు మందిరాలను కాదనుకుని, ఆదివారపు ఆరాధనలు కాదనుకుని మీకు నచ్చిన వాళ్ళతో పాటు మీరు సమయం గడిపారు వెళ్ళి? ఎన్నోసార్లు ఆదివారపు ఆరాధన కాదనుకుని దేవుని స్తుతించడం, దేవునికి బాధ్యతను అప్పగిస్తే ఆ బాధ్యతను కూడా పక్కన. ఇద్దరు భక్తులు ప్రార్థన చేస్తున్నారట. భక్త, మీ భక్తికి మెచ్చా, ఏ వరం కావాలో కోరుకో భక్త అని మొదటి భక్తుడిని అడిగాడట. మొదటి భక్తుడు అన్నాడట, దేవా నాకు ప్రత్యక్షమైనందుకు నీకు స్తోత్రం, నువ్వు ప్రత్యక్షమైనందుకు స్తోత్రం. అవునరా, ప్రత్యక్షమయ్యాను కాబట్టే మాట్లాడుతున్నా, నీకు ఏ వరం కావాలో కోరుకో అంటే వెంటనే మొదటోడు అన్నాడట, దేవా వాడికి ఒకటిస్తే నాకు 2, వాడికి 2 ఇస్తే నాకు 4, వాడు అడిగిన దానికంటే నాకు 2 కావాలన్నాడట. తదాస్తు భక్త, నీ భక్తికి నేను మెచ్చా, నువ్వు కోరుకున్నట్టే జరుగునుగాక. ఆమెనా? నువ్వు కోరుకున్నట్టే జరుగునుగాక అని మొదటోడిని వదిలిపెట్టి రెండోవాడి దగ్గరికి వెళ్ళాడట. భక్త, నీ భక్తికి మెచ్చా, వారం రోజులు బట్టి ఉపవాసం ఉండి సగినా నీ ధర ఎంతో భాగ్యమని తలచితి నే భ్రమచితి అంతయు నాకు సొంతమని. ఒక 3 యవనస్తులు కలిసి ఒక కంపెనీ స్టార్ట్ చేశారు అమెరికాలో. వారు ఎంత స్థాయికి ఎదిగారు అంటే, ఈవెన్ అమెరికన్ గవర్నమెంట్ కి ఎప్పుడైనా డబ్బులు కావాల్సి వస్తే మేము అప్పు ఇవ్వడానికి సిద్ధం అని చెప్పేంత స్థాయికి వారు వచ్చేసారు. యాపిల్ కంపెనీ, ఈ రోజు మనం యాపిల్ టెక్నాలజీతో ఉన్న ఫోన్స్, ఐఫోన్స్ వాడుతున్నాం, ఐప్యాడ్స్ వాడుతున్నాం, ఐమాక్స్ వాడుతున్నాం. ఆ యాపిల్ కంపెనీని స్టార్ట్ చేసిన 3 యవనస్తులు, అందులో ఒక ఆయన పేరు మనందరికీ పరిచయమే, స్టీవ్ జాబ్స్ అని ఒక ఆయన, ఆ తర్వాత స్టీవ్ వాయిజ్నిక్ అనే మరొక ఆయన, రొనాల్డ్ వెయిన్ అని, ఈ 3 కూడా 1976 లో యాపిల్ కంపెనీ స్టార్ట్ చేశారు. వారు స్టార్ట్ చేసినప్పుడు యాపిల్ 1 అనే ఫోన్ మార్కెట్ లో తీసుకొచ్చారు. ఈ రోజున అది అప్డేట్ అవుతూ 16 వరకు వచ్చేసింది. ఈ రోజున యాపిల్ కంపెనీలో ఎంతమంది పనిచేస్తారు అంటే, వరల్డ్ వైడ్ గా 2 లక్షల మంది ఫుల్ టైం